అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి 6థ్ క్లాస్ తెలుగు నుండి ప్రాక్టీస్ బిట్స్ చూస్తున్నామండి. ఆల్రెడీ 6థ్ క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోను కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఇది సెకండ్ వీడియో. మనం మన ఛానల్‌లో రెగ్యులర్‌గా ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లన్నవి సైకాలజీ, తెలుగు ఇలాగ అన్ని సబ్జెక్టులకి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్‌లు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు అప్లోడ్ చేస్తున్నాము అనంటే, మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ ఉండుంటారు. ఆ ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్‌ని ఎంతవరకు నేర్చుకున్నారు అన్నది ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు చూడడం ద్వారా మీకు ఒక అవగాహన వస్తుంది. దాని ద్వారా ఇంకా ఎలా చదవాలి అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడకపోతే ఒకసారి ఛానల్ వీడియో సెక్షన్‌లోకి వెళ్లి వీడియోలన్నీ ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు వీడియోలు హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే చివర్లో మీకు టోటల్‌గా ఎన్ని బిట్స్ అయితే కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతున్నారో ఆ నంబర్‌ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. మన ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుందనమాట. ఇప్పుడు క్వెషన్స్‌లోనికి వెళ్ళిపోదాం. క్వెషన్ నంబర్ 1 బలిదానం రచయిత. ఆప్షన్స్ విశ్వనాథ సత్యనారాయణ, శంకరంబాడి సుందరాచారి, పైడిమర్రి వెంకట సుబ్బారావు, కందుకూరి వీరేశలింగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శంకరంబాడి సుందరాచారి. క్వెషన్ నంబర్ 2 సదాలోచన ఏ సంధి? ఆప్షన్స్ సవర్ణ దీర్ఘ సంధి, గసడదవాదేశ సంధి, జస్త్వ సంధి, ప్రాతాది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జస్త్వ. క్వెషన్ నంబర్ 3 మన జాతీయ జెండాలో సమృద్ధికి, నమ్మకానికి ప్రతీక. ఆప్షన్స్ కాషాయ రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, అశోక చక్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆకుపచ్చ రంగు. క్వెషన్ నంబర్ 4 సత్యం శంకరమంచి గారి ఆఖరి ప్రేమలేఖ ఒక నాటకం, నవల, నాటిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నవల. క్వెషన్ నంబర్ 5 వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ తృప్తి పాఠంలో లిస్టు చదివినది ఎవరు? ఆప్షన్స్ చంద్రయ్య, సుబ్బయ్య, పూర్ణయ్య, రంగయ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పూర్ణయ్య. క్వెషన్ నంబర్ 6 సత్యం శంకరమంచి గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? ఆప్షన్స్ కార్తీక దీపాలు, రేపటి దారి, ఎడారిలో కలువపూలు, అమరావతి కథలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమరావతి కథలు. క్వెషన్ నంబర్ 7 సుంత అనే పదానికి అర్థము. ఆప్షన్స్ తప్పు, ఆపద, ధూళి, కొంచెం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కొంచెం. క్వెషన్ నంబర్ 8 వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలను ఏమంటారు? ఆప్షన్స్ అంతస్తాలు, ఊష్మాలు, పరుసాలు, వర్గయుక్కులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వర్గయుక్కులు. క్వెషన్ నంబర్
9. యానాది స్త్రీలు ఈ పాటతో పాటను ముగిస్తారు. ఆప్షన్స్: వస్తా పదరా రాస్తా పనికి, ధనము దాచుట దొంగతనము, ధనమిచ్చువాడు ధనవంతుడు, దేవుడిచ్చిన భువిలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ధనము దాచుట దొంగతనము. క్వశ్చన్ నెంబర్ 10. యానాదులు వేటకు వెళ్లే ముందు ఎవరికి మొక్కుతారు? ఆప్షన్స్: వెంకటేశ్వరుడికి, కాట్రాయుడికి, పోలేరమ్మకు, శివునికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కాట్రాయుడికి. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వాటిలో బూడిగ వెంకట నరసింహారావు గారి రచన కానిది? ఆప్షన్స్: హాస్య సంజీవని, పాలబడి పాటలు, ఋతువాణి, ఆవు హరిశ్చంద్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, హాస్య సంజీవని. క్వశ్చన్ నెంబర్ 12. సత్యం శంకరమంచి గారి ఆఖరి ప్రేమలేఖ ఒక కథా సంపుటి, నాటకం, నవల, నాటిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నవల. క్వశ్చన్ నెంబర్ 13. వధూపేతుడు విసంధి రూపము. వధూపేతుడు అన్నదాన్ని విడదీసి రాయమన్నారు సంధిని. ఒకసారి కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ 2, వధు ప్లస్ ఉపేతుడు, వధూపేతుడు. క్వశ్చన్ నెంబర్ 14. డూడు బసవన్న పాఠంలో బసవన్నకు గల పిల్లల సంఖ్య. ఆప్షన్స్: 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 5. క్వశ్చన్ నెంబర్ 15. సరోజ సద్విద్యా ప్రాప్తిరస్తు ఈ వాక్యం ఒక సంభావనార్థకం, ఆశీర్వార్థకం, నిశ్చయార్థకం, శాపార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఆశీర్వార్థకం. క్వశ్చన్ నెంబర్ 16. తేరు, స్యందనం అనే పర్యాయ పదాలను సూచించే పదం. ఆప్షన్స్: హయం, అది, రథం, అభ్రమము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, రథం. క్వశ్చన్ నెంబర్ 17. అహింసకున్న శక్తిని తెలియజేయడమే ఈ పాఠం ప్రధాన ఉద్దేశ్యం. ఆప్షన్స్: పిచ్చుక నేర్పిన పాఠం, గురి, నేరము, శిక్ష, అమ్మ ఉత్తరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నేరము, శిక్ష. క్వశ్చన్ నెంబర్ 18. ఎల్విన్, నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును. ఇది ఎటువంటి వాక్యం? ఆప్షన్స్: ఆశారార్థక, అనుమత్యర్థక, నిషేధార్థక, సామర్థ్యార్థక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అనుమత్యర్థక. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వారిలో నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందినవారు. ఆప్షన్స్: రావూరి భరద్వాజ, పొట్టి శ్రీరాములు, వెన్నెలకంటి రాఘవయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 3 వెన్నెలకంటి రాఘవయ్య. క్వెషన్ నంబర్ 20 1 + 1 ఒకానొక. ఇక్కడ జరిగిన సంధి కార్యం. ఆప్షన్స్ నిత్యం, నిషేధము, వికల్పం, అన్యవిధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అన్యవిధం. క్వెషన్ నంబర్ 21 ఆంధ్ర ప్రశస్తి రచయిత. ఆప్షన్స్ విశ్వనాథ సత్యనారాయణ, చిలుకూరి దేవపుత్ర, గుడిపాటి వెంకటాచలం, రావూరి భరద్వాజ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విశ్వనాథ సత్యనారాయణ. క్వెషన్ నంబర్ 22 డూడు బసవన్న పాఠం దేని నుండి గ్రహించబడినది? ఆప్షన్స్ అపరిచితులు, విమల, జీవన సమరం, పాకుడు రాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జీవన సమరం. క్వెషన్ నంబర్ 23 తిలోదకాలివ్వడం అనే జాతీయాన్ని క్రింది అర్థంలో ఉపయోగిస్తారు? ఆప్షన్స్ నాశనం చేయు, వదిలిపెట్టు, తగువుకు సిద్ధపడటం, అనుబంధం తెంచుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనుబంధం తెంచుకోవడం. క్వెషన్ నంబర్ 24 ముల్లోకాలు విగ్రహవాక్యం. ఆప్షన్స్ మూడైన లోకాలు, 3 లోకాలు, 3 సంఖ్యగల లోకాలు, మూడైన సంఖ్యగల లోకాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 3 సంఖ్యగల లోకాలు. క్వెషన్ నంబర్ 25 ఆతుకూరి మొల్ల జన్మస్థానం. ఆప్షన్స్ చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కడప జిల్లా. క్వెషన్ నంబర్ 26 కోటీశ్వరులు విడదీస్తే. కోటీశ్వరులు అన్న పదాన్ని విడదీస్తే ఏమవుతుంది అని అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చూడండి, కోటి ప్లస్ ఈశ్వరులు, కోటీశ్వరులు. క్వెషన్ నెంబర్ 27 రావూరి భరద్వాజ గారి తొలి కథ. ఆప్షన్స్ విమల, కీలుగుర్రం, ఉడుతమ్మ ఉపదేశం, అపరిచితులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విమల. క్వెషన్ నెంబర్ 28 రావూరి భరద్వాజ గారికి లభించని పురస్కారం. ఆప్షన్స్ కళాప్రపూర్ణ, జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పద్మశ్రీ. పద్మశ్రీ అవార్డు రాలేదన్నమాట. మిగిలినవి 3 రావూరి భరద్వాజ గారికి వచ్చాయి. క్వెషన్ నెంబర్ 29 క్రింది వారిలో స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్ని గురించి పరితపించిన వారు. ఆప్షన్స్ రవీంద్రనాథ్ ఠాగూర్, చలం, శ్రీశ్రీ, జాషువా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2
చలం. క్వశ్చన్ నెంబర్ 30. ధర్మ నిర్ణయం పాఠ్యభాగంలో ధర్మం కోసం కన్న కొడుకునే మరణశిక్ష విధించిన రాజు ఎవరు? ఆప్షన్స్: మాధవ శర్మ, జయచంద్రుడు, భూపతి వర్మ, మాధవ వర్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మాధవ వర్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ 30 బిట్స్లో మీకు కరెక్ట్గా ఎన్ని బిట్స్ అయితే ఆన్సర్ చేయగలిగారో ఆ నెంబర్ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.